సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవాప్స్ అంటే ఏంటండి? ఎనీవన్ హ్యావింగ్ ఐడియా డెవాప్స్ అంటే ఏంటి? ఇఫ్ ఎనీవన్ ఆస్క్ దిస్ క్వశ్చన్, మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు వాట్ ఈస్ డెవాప్స్ అని అడిగారు అనుకోండి, ఏం చెప్తాం మనం? డెవాప్స్ ఇస్ నాట్ ఏ టూల్. డెవాప్స్ ఇస్ నాట్ ఏ టూల్, ఇట్ ఈస్ ఏ సెట్ ఆఫ్ ప్రాక్టీసెస్ అని చెప్పాలండి. సెట్ ఆఫ్ ప్రాక్టీసెస్ కంబైనింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ఐటీ ఆపరేషన్స్, రైట్? సో కంబైనింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఐటీ ఆపరేషన్స్. సో యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ మనం ఏం చేస్తాం? మన రోల్ ఏంటి? ఓకే, కంబైనింగ్ డెవలప్మెంట్, ఐటీ ఆపరేషన్స్ అని చెప్తున్నాం కదా, మరి మన రోల్ ఏంటి? సో వీ కోఆర్డినేట్ విత్ ద డెవలపర్స్ అండ్ ఆపరేషన్స్ టీమ్. We automate the activities. We work on integrations. We work on deployments. We work on code merging, code pulling, code pushing, right? We work on tickets. So these are all the roles. Okay. As a DevSecOps engineer, we don't need to develop any applications, right? We don't require any coding background. So developing background not required, testing background not required, and also admin background also not required, right? So our role is different role. సో మనం డెవాప్స్ కోర్సు యా అర్లియర్ డెవాప్స్ కోర్స్ టీచ్ చేశాను. సో ప్రజెంట్ ఏంటంటే సెక్యూరిటీ కూడా యాడ్ అయింది ఇక్కడ. సెక్యూరిటీ కూడా యాడ్ అయింది. సో ఎందుకు సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్ హియర్? ఓకే, సో యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్, యాజ్ ఎ డెవసెకాప్ ఇంజనీర్, అలాంగ్ విత్ ద డెవలప్మెంట్ ఆపరేషన్స్ టీమ్ మనం కోఆర్డినేట్ చేస్తూ సెక్యూరిటీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం ఇక్కడ. సో 3V అని ఒక టూల్ ఉందండి. సో మన అప్లికేషన్స్ ఎలా సెక్యూర్ చేయాలి, రైట్? ఓస్వాప్ అని ఒక టూల్ ఉంది, రైట్? సో ఎలా అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేస్తున్నప్పుడు సిఐసిడిని ఎలా కంట్రోల్ చేయాలి సెక్యూరిటీ త్రూ, వల్నరబిలిటీస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా కవర్ అవుతాయి మన కోర్సులో, రైట్? సో ప్రజెంట్ ఏంటంటే కరెంట్లీ ఎవ్రీ కంపెనీ, ఎవ్రీ ప్రాజెక్ట్ టీమ్ ఆస్కింగ్ సెక్యూరిటీ ఆల్సో అలాంగ్ విత్ డెవాప్స్. సో దట్ ఈస్ వై వి డిజైన్డ్ యాజ్ డెవసెకాప్స్ విత్ మల్టీ క్లౌడ్ ప్లస్ ఏఐ. సో మల్టీ క్లౌడ్ అనేది ఎందుకు? మల్టీ క్లౌడ్ ఎందుకండి? ఒకటే క్లౌడ్ యూస్ చేసుకోవచ్చు కదా, either AWS or Azure or Google Cloud, right? So every project team, every company, at least they are using 2 clouds అండి. 2 clouds. ఎందుకు 2 clouds వాడుతున్నారు? ఒకటే క్లౌడ్ యూస్ చేయొచ్చు కదా, రైట్? సో మనకి హైదరాబాద్లో ఆర్ ఎనీ సిటీ ఇన్ ఇండియా మల్టిపుల్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. ఒకటే సూపర్ మార్కెట్ ఉండొచ్చు కదా. వాట్ ద డిఫరెన్స్ హియర్? సో క్వాలిటీ, కాస్టింగ్, రైట్? క్వాలిటీ కస్టమర్స్. So yeah, pricing also. They look for pricing, right? Yeah. So multi-cloud, if you learn multi-cloud, you can fit with any project అండి. If you are good in AWS, you can easily handle any cloud platform. సో మన కోర్సులో AWS, Azure, Google Cloud కవర్ అవుతున్నాయి. సో AWS మీరు పర్ఫెక్ట్గా ఉంటే ఏ క్లౌడ్ అయినా హ్యాండిల్ చేసుకోవచ్చు. ప్లస్ AI. సో కరెంట్లీ AI లేకుండా ప్రాజెక్ట్స్ లేవండి. AI లేకుండా ప్రాజెక్ట్స్ లేవు. ఓకే, సో ఇక్కడ ఏఐ ఏఐ రావడం వల్ల జాబ్స్ పోతున్నాయా, జాబ్స్ వస్తున్నాయా? ఏఐ టేకింగ్ ద జాబ్స్ ఆర్ గివింగ్ ద జాబ్స్? ఎనీవన్? ఏఐ టేకింగ్ ద జాబ్స్ ఆర్ గివింగ్ ద జాబ్స్? Basically replacing the jobs. Yeah, both is happening. ఎస్, ఎస్. సో రీప్లేసింగ్ ద ఓల్డ్ జాబ్స్ అండ్ గివింగ్ ద న్యూ జాబ్స్. ఓకే, సో ఒరాకిల్ 30,000 పీపుల్ని లే ఆఫ్ అయ్యారు కదా, 30,000 పీపుల్. సో హోప్ యు అవేర్ ఆఫ్ దట్ అండి. ఎవ్రీవన్ అవేర్ ఆఫ్ దట్? ఒరాకిల్లో 30,000 పీపుల్ని టర్మినేట్ చేశారు, రైట్? సో ఎందుకు టర్మినేట్ అయ్యారు? ఎందుకు లే ఆఫ్ అయ్యారండి? లే ఆఫ్స్ ఎందుకు జరుగుతున్నాయి? సో They are నేను doing AI investments. సో నేను 10 years చేసిన వరకు, 10 years బ్యాక్ చేసిన వరకు ఇప్పుడు కూడా అదే చేస్తానంటే యాక్సెప్ట్ చేయరండి. ఓకే, సో 10 years బ్యాక్ ఉన్న మార్కెట్ వేరు, అప్పుడున్న రూల్స్ వేరు, అప్పుడున్న టెక్నాలజీస్ వేరు, అప్పుడున్న ప్రాసెస్ వేరు, రైట్? సో కరెంట్లీ ఏఐ పవర్డ్ అండి. ఏఐ పవర్డ్ డెవసెకాప్స్, ఏఐ పవర్డ్ మల్టీ క్లౌడ్, రైట్? సో ఏఐ లేకుండా ప్రాజెక్ట్స్ లేవు. సో 10 years బ్యాక్ ఉన్న రోల్ని నేను అదే రోల్ నేను ఇప్పుడు కూడా వర్క్ చేస్తానంటే సో నో వన్ యాక్సెప్ట్. సో దట్ ఈస్ వై వి నీడ్ టు అప్గ్రేడ్. సో టెక్నాలజీ అప్గ్రేడ్ అయితే మీ జాబ్ అనేది సెక్యూర్ ఉంటుంది, రైట్? సో టెక్నాలజీ అప్గ్రేడ్ కాకుండా నేను సేమ్ రోలే చేస్తానంటే సో దే విల్ నాట్ యాక్సెప్ట్. సో యా, దే స్టార్ట్
స్క్రూయింగ్ అండ్ ఫైరింగ్, లే ఆఫ్ స్టార్ట్ అవుతాయి, రైట్? యా. సో అరాకిల్ అయితే సో జస్ట్ ఒక ఈమెయిల్ తోటే టర్మినేట్ చేస్తారు, ఒక ఈమెయిల్. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాం అనుకుంటా. నాకు 8 years ఉంది డెవాప్స్ లో ఓకే, ఎక్స్పీరియన్స్. ఫైన్. రీసెంట్లీ నా కాంట్రాక్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ బిన్ 3 or 4 months. ఓకే, ఎక్కడ చూసినా కూడా ఐ వాజ్ యాక్చువల్లీ గెటింగ్ నాకు వెండర్ కాల్స్ అయితేనే, బట్ ఏదైనా ఫైనల్ రౌండ్ లేదంటే ఫస్ట్ రౌండ్ తర్వాత ఐ నెవర్ గాట్ బ్యాక్, నాకు మళ్ళీ రిప్లై బ్యాక్ రాలేదు. సో బేసికలీ దెన్ ఐ వాస్ ట్రయింగ్ మళ్ళీ trying to like focus on the skill sets and stuff. So అయినా కూడా రాలేదు. సో దెన్ ఐ థాట్ ఓకే ఐ హ్యావ్ టు మేబీ చేంజ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే నేను ఓన్లీ AWS ప్లాట్ఫామ్ లో పనిచేశాను ఆల్మోస్ట్ ఫర్ ఫైన్. 8 years. నాకు అజ్యూర్ కానీ ఇది కానీ కొత్త టూల్స్ క్యూబర్నెటిస్ మీద కానీ నాకు పెద్దగా అవగాహన లేదు. సో ఫైన్. సో ఇప్పుడున్న పొజిషన్ కి ఐ థాట్ ఓకే దిస్ ఇస్ వే టూ మచ్, ఐ హ్యావ్ టు అప్గ్రేడ్. ఎందుకంటే ఇట్స్ నౌ బిగ్ టైమ్ అని చెప్పి నాకైతే యా, అనిపించింది. ఎందుకంటే there was a time you used to, even if 1.5 month లో మీకు ఇంకొక కాంట్రాక్ట్ దొరకడం లేదా ఫుల్ టైం దొరకడం దొరికేది. బట్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ లైక్ 6 months or 1 year, you're not getting any job and you're yes. not actually getting any reply because I thought okay my resume is no more is really good to present to the people or something like that. ఎందుకంటే నేను మొత్తం స్కిల్ సెట్ మొత్తం మారిస్తే గానీ నాకు మళ్ళీ కాల్స్ రావు. దెన్ అగైన్ there are many categories అని నాకు అనిపించింది. సో I thought you were the best person. ఫైన్, ఫైన్. సో గుడ్ అండి. Yeah. సో కరెంట్లీ మనకి ఏ టూల్ అయినా, ఏ ప్రాజెక్ట్ అయినా, ఏ ప్రాసెస్, సిఐసిడి ప్రాసెస్ అయినా ఎవ్రీవేర్ ఏఐ పవర్డ్ అండి, ఏఐ పవర్డ్. సో ఏఐ లేకుండా ప్రాజెక్ట్స్ లేవు. ఓకే, యా, అభిషేక్ మీరు చెప్పినట్టుగా ఇట్స్ ట్రూ అండి. ఓకే, సో కరెంట్లీ సో ఈవెన్ యా ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఇన్ వెరైజాన్ అండి. వెరైజాన్లో నా కెరీర్ స్టార్ట్ అయింది 2005లో. Yeah. ఓకే, సో వెరైజాన్ అనేది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. వెరైజాన్లో ఇంతవరకు లే ఆఫ్స్ నేను చూడలేదు. సో నేను 2013లో స్విచ్ అయ్యాను క్యాప్జెమినైకి. సో ఇంతవరకు కూడా వెరైజాన్లో లే ఆఫ్ చూడలేదు. కానీ రీసెంట్గా, వెరీ రీసెంట్లీ, సో 10,000 పీపుల్ని లే ఆఫ్ అయ్యారు. 10,000 పీపుల్ లే ఆఫ్ అయ్యారు. సేమ్ వేరే ఇక్కడ మాక్సిమం అలాగే అండ్ హోప్ఫుల్లీ 2026 2030 లోపల దేర్ ఇస్ అ సర్వే దట్ ఆల్మోస్ట్ 10 million jobs are on this ఎగ్జాక్ట్లీ, ఎస్, ఎస్. సో And ఇయర్లో this is ఇంకా just the first చూస్తామండి. wave. ఎస్, You don't even call it as the first wave, it's just a trailer. So I'm not scaring people, but this is yes, what is happening because there are a lot of investment which are actually went towards AI. So ఎగ్జాక్ట్లీ, ఎస్. ఈవెన్ Oracle ఆల్సో సేమ్ ప్రాసెస్. they're investing more on AI. ఓకే, యా. సో ఈ ఇయర్లో ఇంకా చూస్తామండి లే ఆఫ్స్. సో అఫ్రైడ్ అయ్యే అవసరం లేదు మనకి. సో డోంట్ నీడ్ టు అఫ్రైడ్ ఫర్ దట్, రైట్? సో ఈ ఇయర్లో actually it's better to get layoffs so that you'll get used to the situations. You'll develop other skills kada. So Yes. అలా కూడా ఒక పాయింట్. ఎందుకంటే this is big time for everyone to change their skill sets and everything kada. So yes, yeah, yeah. fine. Awesome. So go ఇది ahead and yes, please. Yeah. మామూలుగా దీనికి కావాల్సినవి ఏంటండి ప్రీ రిక్విజిట్స్? ఒక Okay, డెవలప్ ప్రొఫెషనల్ కానీ yeah. ఆర్ వాట్ ఆర్ ద రూల్స్ దట్ ఆర్ అవైలబుల్ Fine. విచ్ ఆర్ బిల్లింగ్కి ఏవేవి రూల్స్ ఇవ్వడానికి క్లయింట్ సిద్ధంగా ఉన్నారు? ఫైన్ అండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. జస్ట్ గివ్ మీ ఫ్యూ మినిట్స్. ఓకే, యా, ఫైన్. సో 2026లో ఇంకా లే ఆఫ్స్ చూస్తామండి. చాలా లే ఆఫ్స్ ఉన్నాయి. కానీ దానికోసం మనం వరి అయ్యే అవసరం లేదు. డోంట్ నీడ్ టు వరీ అబౌట్. ఓకే, సో మన సైడ్ నుంచి ఏం చేయాలి, మనం ఏం చేయాలన్నది చూస్తే చాలు, రైట్? సో నేను ఓల్డ్ మెథడాలజీలో ఫాలో అవుతాను. నేను ఓల్డ్ ప్రాసెసే ఫాలో అవుతాను. నేను ఇంటర్వ్యూకి వెళ్తాను, ఇంటర్వ్యూలో అటెండ్ అవుతానంటే సో ఇంటర్వ్యూయర్స్ కూడా సో దే ఆర్ స్పెసిఫికల్లీ దే ఆర్ లుకింగ్ ఫర్ ఏఐ ఇంజనీర్స్. ఏఐ ఉండాలండి. సో అంటే ఏఐ వచ్చిన తర్వాత డెవసెకాప్స్ అనేది కంప్లీట్గా రీప్లేస్ అవ్వదు. ఏఐ కంప్లీట్గా డెవసెకాప్స్ని రీప్లేస్ చేయలేదు. ఏఐ కంప్లీట్గా మల్టీ క్లౌడ్ రీప్లేస్ చేయలేదు. కానీ సో ఏఐ ఇంటిగ్రేట్ అవుతుంది. ఏఐ పవర్డ్ డెవసెకాప్స్, ఏఐ పవర్డ్ మల్టీ క్లౌడ్, రైట్? సో డెవసెకాప్స్ మల్టీ క్లౌడ్ అనేది ఎక్కడికి పోదండి, కానీ ఏఐ ఉండాలి. సో ఏఐతో వర్క్ చేస్తేనే మనం డెవసెకాప్స్ మల్టీ క్లౌడ్లో వర్క్ చేయగలం, రైట్? ఫైన్, యా. సో నవీన్ గారు అడిగారు మీరు, సో మనకి ఈ కోర్స్ నేర్చుకోవాలంటే ప్రీరిక్విజైట్స్ ఏంటి?
ప్రీరిక్విజైట్స్ ఏంటి, రైట్? యా, సో ఇక్కడ మనకి కావాల్సిన ప్రీరిక్విజైట్స్ ఏంటంటే ఒక లైనెక్స్ కావాలండి, లైనెక్స్ ఉండాలి, లైనెక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలు, రైట్? సో వి డోంట్ నీడ్ టు వరీ అబౌట్ డెవలపింగ్ బ్యాక్గ్రౌండ్. సో ఒకప్పుడు ఏంటంటే కోడింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి డెవాప్స్ ఇంజనీర్ కానీ అనేవారు. సో దట్ ఈస్ నాట్ ట్రూ అండి. ఓకే, కోడింగ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా డెవాప్స్లో వర్క్ చేయలేము అనేవారు. సో కానీ ఇప్పుడు మనం ఏ టూల్స్ యూస్ చేసి కోడింగ్ కూడా చేసేయచ్చండి కావాలంటే, రైట్? సో కానీ డెవసెకాప్ ఇంజనీర్కి కోడింగ్ అవసరం లేదండి. వి డోంట్ నీడ్ టు వరీ అబౌట్ కోడింగ్ పార్ట్. సో నేను 2005లో స్టార్ట్ చేశాను నా కెరీర్. ఓకే, సో 2013లో డెవాప్స్కి క్లౌడ్కి మూవ్ అయ్యాను. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ కోడింగ్ బ్యాక్గ్రౌండ్, రైట్? సో కోడింగ్ గురించి మీరు వరీ అయ్యే అవసరం లేదండి. టెస్టింగ్ నాలెడ్జ్ కూడా వి డోంట్ రిక్వైర్. ఓకే, సో అడ్మిన్ బ్యాక్గ్రౌండ్ కూడా నాట్ రిక్వైర్డ్. సో ఈ రోల్ ఏంటంటే ఆటోమేషన్ అండి, కంప్లీట్గా ఆటోమేట్ చేస్తాం. మాన్యువల్గా చేసే యాక్టివిటీస్ అన్ని కూడా ఆటోమేటెడ్ వేలో చేస్తాం. సో మాన్యువల్గా ఏం చేస్తున్నాం రియల్ టైంలో? కోడ్ డిప్లాయ్మెంట్స్ అండి. మేజర్గా చేసేది ఏంటంటే కోడ్ డిప్లాయ్మెంట్స్. అప్లికేషన్ డెవలప్ చేస్తారు డెవలపర్స్. సో డెవలప్ అయిన కోడ్ మనం ఏం చేస్తాం? డిప్లాయ్ చేస్తాం రెస్పెక్టివ్ ఎన్విరాన్మెంట్స్లో. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, క్యూ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఆ ఎన్విరాన్మెంట్స్లో మనం కోడ్ని డిప్లాయ్ చేస్తాం, మర్జ్ చేస్తూ ఉంటాం, బిల్డ్ చేస్తూ ఉంటాం బై యూజింగ్ డెవాప్స్ టూల్స్. ఓకే, అండ్ ఆల్సో వి వర్క్ ఆన్ ఇంటిగ్రేషన్స్ అండి. మేజర్గా ఇంటిగ్రేషన్స్ కూడా వర్క్ చేస్తాం ఇంటిగ్రేషన్స్లో. సో ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం? ఒక గిటాబ్ యాక్షన్స్ అనే ఒక టూల్ ఉంది, ఆర్ఎల్స్ జెనికిన్స్ ఒక టూల్ ఉంది, రైట్? ఈ టూల్స్ తోటి ఎలా ఇంటిగ్రేషన్ చేస్తాం, రైట్? సో క్యూబర్నెటిస్ ఉంది, టెరాఫార్మ్ ఉంది, యాన్సబుల్, డాకర్, గ్రాఫానా, ప్రొమథియస్, సో ఇలా అడ్వాన్స్ టూల్స్ అనే ఉన్నాయి. ఈ టూల్స్ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం? హౌ కెన్ వి ఇంటిగ్రేట్? సో ఇదంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో టికెట్స్ వస్తూ ఉంటాయి, టికెట్స్లో వర్క్ చేస్తూ ఉంటాం, రైట్? సో అలాంగ్ విత్ దట్ సెక్యూరిటీ అండి. మేజర్ పార్ట్ ఏంటంటే సెక్యూరిటీ. ఇప్పుడు సో ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే సెక్యూరిటీ. ఓకే, సెక్యూరిటీ అంటే మళ్ళీ మీరు సైబర్ సెక్యూరిటీ అనుకోవద్దండి. సో మనం యూస్ చేసే CI/CD పైప్ లైన్ని ఎలా సెక్యూర్ చేస్తాం, మన టూల్స్ని, మన అప్లికేషన్స్ ఎలా సెక్యూర్ చేస్తాం. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫైన్. సో అలాంగ్ విత్ ద డెవాప్స్ సెక్యూరిటీ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో మన కోర్స్లో సెక్యూరిటీ కూడా ఫుల్గా కవర్ అవుతుంది. సో డెవాప్స్ కవర్ అవుతుంది, మల్టీ క్లౌడ్ 3 క్లౌడ్స్ కవర్ అవుతాయి, AI కూడా కవర్ అవుతుంది, AI. ఓకే, సో ఎక్కడెక్కడ AI యూస్ చేస్తాం, AI పవర్ టూల్స్ ఏమున్నాయి, రైట్? సో AI తోటి ఏ యాక్టివిటీస్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ టేక్ కోపైలట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కోపైలట్. సో కోపైలట్ యూస్ చేసి సో కోడ్ ఎలా బిల్డ్ చేస్తాం? కోడ్ అంటే స్క్రిప్ట్ అండి, కోడింగ్ అంటే డెవలపింగ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక EC2 ఇన్స్టెన్స్, ఒక సర్వర్ క్రియేట్ చేయాలి AWSలో, లేదంటే ఒక నెట్వర్క్ క్రియేట్ చేయాలి AWSలో. సో నెట్వర్క్ క్రియేట్ చేస్తే స్క్రిప్ట్ అంతా ఉంటుంది. ఆ స్క్రిప్ట్ని AI యూస్ చేసి ఎలా తెచ్చుకుంటాం? సో మన GUIలో కూడా చేయొచ్చు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో కూడా చేయొచ్చు, రైట్? సో యాజ్ పర్ ది ప్రాజెక్ట్ టీమ్ రిక్వైర్మెంట్ సో మనం యాక్టివిటీస్ అన్ని పర్ఫామ్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే AI హెల్ప్ తీసుకుంటాం, AI పవర్ టూల్స్, AI హెల్ప్ తీసుకుని సో వీ పర్ఫామ్ ఆల్ ది యాక్టివిటీస్. ఫైన్. యా, సో ఈ బ్యాచ్ మనం తెలుగు బ్యాచ్గా పెట్టుకుందామండి. ఓకే, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆస్కింగ్ తెలుగు రీజనల్ లాంగ్వేజ్లో కావాలని అడుగుతున్నారు. సో మనం తెలుగులోనే ఈ బ్యాచ్ కంటిన్యూ చేద్దాం. సో ఎనీవన్ నాట్ అండర్స్టాండింగ్ తెలుగు ప్లీజ్ లెట్ మీ నో. ఓకే, యా, ఫైన్. నౌ ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్ ది కోడ్ ఇన్ దేర్ లోకల్ వర్క్ స్పేస్ అండి. సో హియర్ డెవలపర్ A and developer B, 2 developers are working on their local workspace. సో వర్క్ అంటే ఏంటండి, ఐడియా ఉందా? వాట్ ఈస్ వర్క్ స్పేస్? వర్క్ స్పేస్ ఇస్ ఏ లోకల్ సిస్టమ్, లోకల్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్. సో డెవలపర్స్ ఏం చేస్తారంటే దేర్ లోకల్ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ కోడ్ని డెవలప్ చేస్తారు, రైట్? అప్లికేషన్ డెవలప్మెంట్ చేస్తారు. సో ఈ లోకల్ వర్క్ స్పేస్ని మనం ఏమంటామంటే గిట్ లోకల్ అంటామండి, గిట్ లోకల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గిట్ అంటే ఏంటి? వాట్ ఈస్ గిట్? ఎనీవన్ హ్యావింగ్ ఐడియా? గిట్ ఈస్ ఏ repository. Yeah, repository, tool or version control tool. Git is a repository tool or version control tool.
రిపాజిటరీ అంటే ఏంటండి? వాట్ ఈస్ రిపాజిటరీ? We can store our code. ఎస్ Kind correct. Where we store the data, where we store our source code, right, is nothing but a repository. సో డెవలపర్ డెవలప్ చేసిన కోడ్ అంతా కూడా గిట్ లో స్టోర్ చేస్తారండి, గిట్ రిపాజిటరీలో స్టోర్ చేస్తారు. వేర్ వి స్టోర్ ది డేటా, వేర్ వి స్టోర్ అవర్ సోర్స్ కోడ్ ఇస్ నథింగ్ బట్ రిపాజిటరీ. వర్షన్ కంట్రోల్ అంటే ఏంటి? వాట్ ఈస్ వర్షన్ కంట్రోల్? వర్షనింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాజెక్ట్లో 5 డెవలపర్స్ వర్క్ చేస్తున్నారండి, 5 డెవలపర్స్. ఓకే, సో 2 డెవలపర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ బ్యాక్ అండ్ API development, 2 developers are working on front end UI, 1 developer is working on database. 5 developers కూడా డివైడ్ చేసుకుని వర్క్ స్ప్రింట్ డివైడ్ అయింది, స్ప్రింట్స్ డివైడ్ చేసుకుని, సో 2 developers are working on front end UI, 2 developers are working on back end API development, 1 developer is working on database. సో ఎవరు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటామండి? హౌ కెన్ వి అండర్స్టాండ్ దట్ హూ ఇస్ డూయింగ్ వాట్? బై యూజింగ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. వర్షన్ కంట్రోల్ యూజ్ చేసి హూ ఇస్ డూయింగ్ వాట్ అనేది మనం ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వర్షన్ కంట్రోల్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ అలో సమ్ కామెంట్స్ అండి. ఓకే, హూ డిడ్ చేంజెస్, వెన్ డిడ్ చేంజెస్, అండ్ ఆల్సో వాట్ పర్పస్ డిడ్ చేంజెస్. Who did changes? When did changes? What purpose did changes? Who did changes? For example, Ram did changes. When did changes? By 8 a.m. IST did some changes. What purpose did changes? Due to some production issue, prod issue, did some changes. Okay, so based on these comments, Git will track the versioning. So version control అంటే ఏంటంటే, సో ఎవరు ఏం చేస్తున్నారు, ఏ రోల్ వర్క్ చేస్తున్నారు, ఏ కమిట్ ఐడి జనరేట్ చేస్తున్నారు, రైట్? సో ఇవన్నీ కూడా ట్రాక్ చేస్తూ ఉంటుంది గిట్. గిట్ ఈస్ ఏ రిపోజిటరీ టూల్ ఆర్ వర్షన్ కంట్రోల్ టూల్, రైట్? యా, ఫైన్. సో ఇన్ లోకల్ గిట్, డెవలపర్ డెవలప్ ది కోడ్. వన్స్ డెవలప్మెంట్ ఈస్ కంప్లీటెడ్, దే పుష్ ద కోడ్ టు రిమోట్ రిపోజిటరీ విచ్ ఈస్ GitHub అండి. Yeah, once the development is completed, they push the code to remote repository, which is GitHub. Okay, so GitHub and AND. What is GitHub? GitHub is we can say a remote repository, remote repo or क्लास में मैं बात करता हूँ, GitHub. क्लास में हूँ. Yeah, can you mute yourself, Andy? So make questions ki time istanu. Definitely you can ask your questions. Yeah. సో లోకల్ గిట్ లో డెవలప్ చేసిన కోడ్ ని GitHub కి మూవ్ చేస్తారు డెవలపర్స్. వన్స్ డెవలప్మెంట్ ఇస్ కంప్లీటెడ్, దే పుష్ ద కోడ్ టు రిమోట్ రిపోజిటరీ విచ్ ఇస్ GitHub. సో కోడ్ అంతా GitHub కి మూవ్ అయింది అనుకోండి, ఇక్కడ ఉన్న కోడ్ ని మనం సో ఈ GitHub బోత్ ఆర్ కంప్లీట్లీ డెవలపర్ టూల్స్ అండి. సో లోకల్ GitHub బోత్ ఆర్ కంప్లీట్లీ డెవలపర్ టూల్స్. సో డెవలపర్స్ ఆల్వేస్ వర్క్ ఆన్ Git అండ్ GitHub. డెవలపర్స్ కోడ్ డెవలప్ చేసిన తర్వాత దే పుష్ ద కోడ్ టు రిమోట్ రిపోజిటరీ. మన కోడ్ అంతా ఇప్పుడు ఎక్కడ ఉందండి? GitHub లో ఉంది. సో ఒకసారి కోడ్ GitHub లోకి వచ్చిన తర్వాత మన రోల్ స్టార్ట్ అవుతుందండి. యాజ్ ఎ డెవసెక్ఆప్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్, మన రోల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే కోడ్ ఒకసారి GitHubకి వచ్చిన తర్వాత, రైట్? సో ఇక్కడ మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే, సో ఇన్ దిస్ ఫ్లో there is a tool which is Jenkins అండి. Either Jenkins or GitHub Actions, anything you can use here. Okay, Jenkins is a CI/CD tool. Jenkins is the CI/CD tool. CI/CD అంటే ఏంటండి? ఎనీవన్ హ్యావింగ్ ఐడియా? CI/CD అంటే ఏంటండి? Some pipeline, CI/CD pipeline. Continuous integration. Integration and development. Right. So continuous integration, continuous deployment, continuous integration, continuous deployment or delivery. Okay. Yeah. So ఈ continuous integration, continuous deployment or delivery ఎందుకు? సో మన రియల్ టైంలో వీఆర్ వర్కింగ్ ఆన్ అజైల్ మెథడాలజీ అండి. మనం అజైల్ వర్క్ చేస్తున్నాం. అజైల్ అంటే ఏంటండి? ఎనీవన్ హ్యావింగ్ ఐడియా? వాట్ ఈస్ అజైల్? రియల్ టైమ్ గైస్, అజైల్ ఇస్ As a process,
where we can Yeah. Process is- that where the company runs. Yeah. Yes. Agile అంటే ఇట్ ఈస్ ఏ ప్యారలల్ డెవలప్మెంట్ అండి. Parallel development. Okay. So before Agile, we used to use waterfall methodology. Waterfall అనేది ఇప్పుడు యూజ్ చేయట్లేదు, రైట్? సో నేను వెరైజాన్లో ఉన్నప్పుడు we used to use waterfall. సో 2010లో 7లో రైట్ 8లో వాటర్ఫాల్ యూజ్ చేసేవాళ్ళం. సో వాటర్ఫాల్ అనేది ఏంటంటే సీక్వెన్షియల్ డెవలప్మెంట్ అండి. సీక్వెన్షియల్ డెవలప్మెంట్. ఓకే. సో కోడ్ అనేది డెవలప్మెంట్ అనేది సీక్వెన్షియల్గా డెవలప్ అవుతూ ఉంటుంది. సో వాటర్ఫాల్లో మనం డెవలపర్స్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు మిడిల్లో ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, మిడిల్ ఆఫ్ ది యాక్టివిటీ డెవలప్మెంట్ షుడ్ బి స్టాప్డ్. డెవలప్మెంట్ కంప్లీట్గా స్టాప్ చేయాలి. ఆ బగ్స్ ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ వీ కెన్ రిజ్యూమ్ ద యాక్టివిటీస్. సో వేరేజ్ అజైల్ డెవలప్మెంట్ స్టాప్ చేసే అవసరం ఉండదండి. అజైల్లో ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది స్టాప్ చేయరు. ఓకే. సో ప్యారలల్ డెవలప్మెంట్. ఈ ప్యారలల్ డెవలప్మెంట్లో ఏం చేస్తామంటే వి క్రియేట్ స్ప్రింట్స్ అండి. స్ప్రింట్ ఈజ్ ఏ టైమ్ లైన్. రైట్? స్ప్రింట్ అంటే టైమ్ లైన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ప్రింట్ ఈరోజు స్టార్ట్ అయింది సాటర్డే. సో ఆ స్ప్రింట్ మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే ఈఓడికి కంప్లీట్ అవ్వాలండి, విచ్ ఇస్ వీక్లీ స్ప్రింట్. వీక్లీ స్ప్రింట్స్ ఉంటాయి, మంత్లీ స్ప్రింట్స్ ఉంటాయి, 15 days స్ప్రింట్స్ ఉంటాయి, రైట్? యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ వీ కెన్ డివైడ్ ఇంటూ స్ప్రింట్స్. సో ఒక స్ప్రింట్ స్టార్ట్ అయింది రోజు 4th April ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ మంత్ 3rd ఈఓడి దట్ షుడ్ బి కంప్లీటెడ్, విచ్ ఇస్ అ మంత్లీ స్ప్రింట్. స్ప్రింట్ కెన్ బి 1 week to 1 month. 1 week ఉండొచ్చు, 1 month ఉండొచ్చు, సో 2 weeks ఉండొచ్చు స్ప్రింట్. యాజ్ పర్ ది ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ వీ కెన్ డిజైన్ ది స్ప్రింట్స్. ఫైన్. యా. ఇక్కడ డెవలపర్ డెవలప్ చేసిన కోడ్ని లోకల్ గిట్లో డెవలప్ అయిన కోడ్ గిటబ్ మూవ్ అయిన తర్వాత యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ వాట్ వీ విల్ డూ, బై యూజింగ్ CI/CD టూల్ ఈ కోడ్ని తీసుకెళ్ళి మనం రెస్పెక్టివ్ అప్లికేషన్ సర్వీస్లో డిప్లాయ్ చేయాలండి. ఎలా డిప్లాయ్ చేస్తాం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ వాంట్ టు డిప్లాయ్ దిస్ కోడ్ ఆన్ రెస్పెక్టివ్ వెబ్ సర్వర్స్ ఆర్ అప్లికేషన్ సర్వర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఈ గిట్హబ్ని జెనికిన్స్కి ఇంటిగ్రేట్ చేసుకోవాలండి. ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం? సో బై ఇన్స్టాలింగ్ ప్లగిన్స్. We can integrate GitHub with the Jenkins. ఓకే. సో ప్లగిన్ అంటే ఏంటి? ఒక ప్యాకేజ్, ఒక సాఫ్ట్వేర్, రైట్? సో బై ఇన్స్టాలింగ్ ప్లగిన్స్ వీ కెన్ ఇంటిగ్రేట్ GitHub with the Jenkins. ఇంటిగ్రేషన్ అంటే కనెక్టివిటీ అండి, కనెక్షన్. వన్స్ వీ ఇంటిగ్రేట్, సో దెన్ Jenkins స్టార్ట్ కమ్యూనికేటింగ్ విత్ ద GitHub. ఒకసారి ఇంటిగ్రేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే జెనికిన్స్లో వీ ప్రిపేర్ జాబ్స్ అండి. జాబ్స్ అంటే మనం లైనెక్స్లో క్రాన్ జాబ్స్ చూస్తూ ఉంటాం. సో క్రాన్ జాబ్స్, రైట్? ఆర్ స్కెడ్యూల్ జాబ్స్, రైట్? సో వీ ప్రిపేర్ జాబ్స్ హియర్ ఇన్ జెనికిన్స్. సో ఇక్కడ జాబ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా. సో గిట్ నుంచి సో కంప్లీట్ ఎంటైర్ ఫ్లో మనం ప్రాక్టికల్గా చేస్తామండి, థియరిటికల్గా ఉండదు మన సెషన్స్లో. సో చాలా ప్రాక్టికల్గా అన్ని క్రియేట్ చేస్తాం. ఓకే. యా. సో వీ ప్రిపేర్ ద జాబ్స్ అండ్ వీ ట్రిగర్ ది జాబ్స్, వీ రన్ ది జాబ్స్. వన్స్ వీ రన్ ది జాబ్, ఈ కోడ్ అంతా కూడా మనకి ఏమవుతుందంటే గిట్హబ్ నుంచి జెనికిన్స్కి వచ్చేస్తుందండి. వన్స్ వీ ట్రిగర్ ది జాబ్, ద కోడ్ విల్ బి పుల్ ఫ్రమ్ గిట్హబ్ టు జెనికిన్స్. సో ఒకసారి మన కోడ్ అంతా జెనికిన్స్కి వచ్చిన తర్వాత ఈ కోడ్ మనం ఏమంటామంటే విచ్ ఈస్ వీ కెన్ సే రా కోడ్ అంటామండి. రా కోడ్ అంటే ఏంటంటే అన్స్ట్రక్చర్డ్ కోడ్, అన్ఫార్మాటెడ్ కోడ్. ఈ రా కోడ్ని మనం డైరెక్ట్గా డిప్లాయ్ చేయలేం. ఈ రా కోడ్ని మనం డైరెక్ట్గా వెబ్ సర్వీస్లో, అప్లికేషన్ సర్వీస్లో డిప్లాయ్ చేయలేం. సో ఎందుకు డిప్లాయ్ చేయలేమంటే విచ్ ఇస్ అన్ఫార్మాటెడ్, అన్స్ట్రక్చర్డ్ కోడ్ అంటాం. అన్స్ట్రక్చర్డ్ కోడ్, అన్ఫార్మాటెడ్ కోడ్. ఓకే. సో అందుకు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ రా కోడ్ని మనం డైరెక్ట్గా వెబ్ సర్వీస్లో ఆర్ యాప్ సర్వీస్లో డిప్లాయ్ చేయలేమండి, డిప్లాయ్ అవ్వదు. ఓకే. దిస్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ సర్వర్ అండి, ఆర్ ఎల్స్ వీ కెన్ సే టామ్క్యాట్ సర్వర్. ఓకే. సో ఈ రా కోడ్ని డైరెక్ట్గా డిప్లాయ్ చేయాలంటే దిస్ సర్వర్ విల్ నాట్ బి అలౌడ్ యూ టు డిప్లాయ్. ఈ సర్వర్ అలౌ చేయదు. సో దట్ ఈస్ వై వాట్ వీ విల్ డూ, ఈ రా కోడ్ని మనం ఒక స్ట్రక్చర్డ్ కోడ్గా, ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లోకి చేంజ్ చేసుకోవాలి. సో ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ఇన్ టు స్ట్రక్చర్డ్ ఫార్మాట్, ఇక్కడ ఏం చేస్తామంటే
we integrate one more tool, which is Maven అండి. సో ఒక టూల్ ఇంటిగ్రేట్ చేస్తాం, ఇదేంటంటే Maven. సో Maven is a build tool అండి, build tool. Maven is a build tool, so which generates artifacts. So Maven is a build tool which generates artifacts. Artifacts అంటే ఏంటి? Artifact is a archive file. Archive file. So binary file. Binary file. రైట్. సో ఈ రా కోడ్ని మనం Maven యూస్ చేసి ఒక ఆర్టిఫాక్ట్ గా, ఒక బైనరీ కోడ్ గా కన్వర్ట్ చేస్తాం. రైట్. సో బైనరీ కోడ్ అంటే ఒక టార్ ఫైల్ కానీ, జార్ ఫైల్ కానీ, ఈఆర్ ఫైల్ గా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఎందుకు కన్వర్ట్ చేయాలి? సో బికాస్ దిస్ వెబ్ సర్వర్స్, టామ్క్యాట్ సర్వర్స్ ఆర్ అప్లికేషన్ సర్వర్స్, దే విల్ అండర్స్టాండ్ ఓన్లీ ఆర్టిఫాక్ట్స్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ మనకి జావా డెవలప్మెంట్ ఈస్ గోయింగ్ ఆన్ అండి. జావా డెవలప్మెంట్, సో మన ప్రాజెక్ట్లో జావా డెవలప్మెంట్ ఈస్ గోయింగ్ ఆన్. జావా అప్లికేషన్ డెవలప్మెంట్ ఈస్ గోయింగ్ ఆన్. రైట్. యా. సో వెన్ వీ టాక్ అబౌట్ అప్లికేషన్ డెవలప్మెంట్స్ లో 3 types ఆఫ్ డెవలప్మెంట్స్ ఉంటాయండి. 3 types ఆఫ్ డెవలప్మెంట్స్. వాట్ ఆర్ దోస్? సో 3 types ఆఫ్ డెవలప్మెంట్స్ ఉంటాయి. సో ఏమేమి ఉండొచ్చు అండి? ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్మెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డెస్క్టాప్ అప్లికేషన్ డెవలప్మెంట్. రైట్. సో డెస్క్టాప్ అప్లికేషన్ అంటే ఏంటండి? ఎనీవన్? ద అప్లికేషన్ which we run in our desktop, our local laptop or desktop, right? So desktop application development ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా ల్యాప్టాప్లో ఇక్కడ చూడండి, యా. సో పెయింట్ బ్రష్ ఉంది, నోట్ ప్యాడ్ ఉంది, రైట్. సో క్యాలిక్యులేటర్ ఉంది, ఇవన్నీ కూడా ఏంటండి? పెయింట్ బ్రష్, నోట్ ప్యాడ్, క్యాలిక్యులేటర్, మీడియా ప్లేయర్, ఇవన్నీ ఏంటండి? అప్లికేషన్ విచ్ ఇస్ using in our desktop application. సో ఈ క్యాల్కులేటర్, పెయింట్ బ్రష్, నోట్ ప్యాడ్, మీడియా ప్లేయర్, ఇవన్నీ కూడా ఏంటంటే డెస్క్టాప్ అప్లికేషన్స్ అండి. ఓకే. సో ఇవన్నీ లోకల్ సిస్టంలోనే వర్క్ అవుతాయి. నా డెస్క్టాప్ అప్లికేషన్ మీరు యాక్సెస్ చేయలేరు, మీ డెస్క్టాప్ అప్లికేషన్ని నేను యాక్సెస్ చేయలేను. ఓకే. మీ లోకల్ సిస్టంలోనే వర్క్ అవుతుంది. ఫైన్. యా, విచ్ ఇస్ డెస్క్టాప్ అప్లికేషన్. సో జావా టీమ్ దే ఆర్ డెవలపింగ్ డెస్క్టాప్ అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్, సో Maven ఏం చేస్తుందంటే, సో ఒకసారి కోడ్ అంతా కూడా గిటాబ్ అయిన తర్వాత జెనికిన్స్ కోడ్ తీసుకున్న తర్వాత, సో జెనికిన్స్ హ్యాండ్ ఓవర్ ద కోడ్ టు ద Maven. సో Maven ఏం చేస్తుందంటే ఇక్కడ ఒక జార్ ఫైల్ గా కన్వర్ట్ చేస్తుందండి. ఈ డెస్క్టాప్ అప్లికేషన్ ని జార్ ఫైల్ గా కన్వర్ట్ చేస్తుంది. జావా ఆర్కైవ్ ఫైల్ అంటాం మనం. జావా ఆర్కైవ్ ఫైల్ గా కన్వర్ట్ చేస్తుంది. Maven తీసుకుని Maven ఒక జార్ ఫైల్ గా కన్వర్ట్ చేస్తుంది. రైట్. సో హియర్ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వన్ వెబ్ అప్లికేషన్ అండి. సో జావా టీమ్ ఏం చేస్తున్నారంటే వెబ్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారు. వెబ్ అప్లికేషన్ అంటే ఏంటండి? వాట్ ఇస్ ద వెబ్ అప్లికేషన్? ఎనీవన్? Whichever the applications we can access from the any websites. ఎస్, కరెక్ట్ అండి. సో వెబ్ అప్లికేషన్ అంటే ఏంటంటే ద అప్లికేషన్ విచ్ వి హోస్ట్ ఆన్ ది సర్వర్ అండి. త్రూ వెబ్ వీ కెన్ యాక్సెస్. సో మనం త్రూ ఇంటర్నెట్ మనం యాక్సెస్ చేసే అప్లికేషన్స్ అన్ని కూడా వెబ్ అప్లికేషన్ అంటాం. ఈ అప్లికేషన్ ఎక్కడ హోస్ట్ చేస్తాం? సర్వర్లో హోస్ట్ చేస్తాం. రైట్. సో ఎనీవన్ కెన్ యాక్సెస్ త్రూ ఇంటర్నెట్. ఈ అప్లికేషన్ని ఎవరైనా ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. రైట్. సో ఈ అప్లికేషన్ డెవలప్ చేస్తారనుకోండి వెబ్ అప్లికేషన్ డెవలపర్స్. సో Maven ఏం చేస్తుందండి ఇక్కడ ఒక వార్ ఫైల్ గా కన్వర్ట్ చేస్తుందండి. వార్ ఫైల్ గా వెబ్ ఆర్కైవ్ ఫైల్. రైట్. సో ఇంకొకటి ఉందండి మనకి థర్డ్ వన్ విచ్ ఇస్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్. సో థర్డ్ వన్ ఏంటంటే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ డెవలప్మెంట్. సో డెస్క్టాప్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ టీమ్ దే ఆర్ డెవలపింగ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్.
సో మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ పర్ సెకండ్ అండి. సో అప్లికేషన్ గెట్స్ మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ పర్ సెకండ్. ఒక సెకండ్కి మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్లు వచ్చే అప్లికేషన్ మనం ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్ అంటాం. ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారు డెవలప్మెంట్ టీమ్. సో మ్యావెన్ ఏం చేస్తుందంటే ఈఏఆర్ ఫైల్గా కన్వర్ట్ చేస్తుంది. ఈఏఆర్ ఫైల్ ఎంటర్ప్రైజ్ ఆర్కైవ్ file, right? So based on the application development, Maven generates the respective artifact. Okay, so either WAR file or JAR file or ER file convert చేస్తుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ WAR file కన్వర్ట్ అయింది అనుకోండి, WAR file వెబ్ అప్లికేషన్, వెబ్ ఆర్కైవ్ ఫైల్, రైట్? సో ఈ WAR file ని ఇట్ విల్ గివ్ బ్యాక్ టు Jenkins. Jenkins push that WAR file to respective application server. Here we deploy the WAR file. Here we deploy the WAR file, right? So any questions Andy so far? Anyone having any questions? So every company, every project team, they are implementing CI/CD Andy. So this is, we can say, build and release process. Build and release process. Build and release. Okay. So ఇదే మనం CI/CD ప్రాసెస్ అని కూడా అంటాం. ఫైన్. సో ఇక్కడ మనం ఏ ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం, ఏ ఎక్కడ యూస్ చేస్తాం, ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం. సో ఈ ఫ్లోలో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం గిట్లో వర్క్ చేస్తున్నారు డెవలపర్స్. గిట్లో డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు. సో గిట్లో కోడ్ని మాడిఫై చేయాలంటే ఇక్కడ ఏ టూల్స్ వాడతారండి డెవలపర్స్. సో గిట్లో కోడ్ని మాడిఫై చేయాలంటే ఏ టూల్స్ వాడుతున్నారు. ఏం టూల్స్ ఉన్నాయండి? జెమినీ AI వాడుతున్నారు ఎక్కువ. జెమినీ AI మనకు కవర్ అవుతుందండి, మా కోర్సులో కవర్ అవుతుంది. జెమినీ AI ఉంది. సో జెమినీ AI కాకుండా వేరే టూల్స్ కూడా ఉన్నాయి. చాలా ఏజెంట్స్ వచ్చాయి రీసెంట్గా, అవన్నీ మనకు కవర్ అవుతాయి. ఓకే. సో గిట్ అండ్ గిటాబ్లో ఏ టూల్స్ వాడి డెవలపర్స్ కోడ్ని మోడిఫై చేయడం, కోడ్ మర్జ్ చేయడం, కోడ్ పుష్ చేయడం చేస్తారు, రైట్? సో యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ మనం ఇక్కడి నుంచి ఏ టూల్స్ వాడతాం అన్నది జనరేటివ్ AI వాడుతున్నామండి. జనరేటివ్ AI, కోపైలట్, రైట్, టెరాఫార్మర్, రైట్? సో డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి, నేను ఐల్ షో యూ దట్. ఓకే, ఫైన్. అయితే ఇక్కడ మనం CI/CDలో వాట్ ఈస్ టెరాఫార్మర్? యా, అదొక ఏ ఏజెంట్ అండి. టెరాఫార్మర్ అనేది ఏ ఏజెంట్. నేను అది యాక్చువల్గా మన టెరాఫామ్లో యూజ్ చేస్తున్నప్పుడు టెరాఫామ్లో స్క్రిప్ట్ జనరేట్ చేస్తాకే టెరాఫార్మర్ అనే టూల్ని ఏజెంట్ని యూజ్ చేస్తామండి, ఏ ఏజెంట్. ఓకే, ఐల్ షో దట్ అండి. సో వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. యా, సో అయితే ఇక్కడ మనకి అండ్ Yeah. వేర్ విల్ యూజ్ జెమినీ యు ఆర్ సేయింగ్? సో నార్మల్గా గిట్ అండ్ గిట్హబ్లో డెవలపర్స్ ప్రజెంట్ వాళ్ళు కోడ్ మర్జింగ్ కోసం, కోడ్ పుషింగ్, కోడ్ పుల్లింగ్, సో కోడ్ని రిఫైన్ చేయాలన్నా జెమినీ AI వాడుతున్నారు. జెమినీ AI ఒకటే కాదండి, చాలా టూల్స్ ఉన్నాయి, రైట్? యాజ్ పర్ ది రిక్వైర్మెంట్. మనకు ఒక టూల్ పర్ఫెక్ట్ ఐడియా ఉందనుకోండి, సో ఈజీగా యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జెన్ఐఏ మనకు ఐడియా ఉందండి. జెన్ఐఏ అంటే ఏంటంటే, సో లేయర్స్ ఉన్నాయండి. జెన్ఐఏ సో ఇట్స్ కామన్గా ఎక్కువ యూస్ చేస్తుంది జెన్ఐఏ. సో జెన్ఐఏలో మళ్ళీ లేయర్స్ ఉన్నాయి, రైట్? యా, సో ఒక కోడ్ని మాడిఫై చేయాలన్నా, కోడ్ని రిఫైన్ చేయాలన్నా, కోడ్ని సో చేంజెస్ చేయాలన్నా, మర్జ్ చేయాలన్నా, సో డెవలపర్స్ ఏం చేస్తారంటే గిట్లో డిఫరెంట్ ఏజెంట్స్ వాడుతున్నారు. సో నాట్ ఓన్లీ జెమినీ AI. ఓకే, సో మన కోర్సులో ఏం కవర్ అవుతాయని చెప్తానండి, నేను క్లారిటీగా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇప్పుడు Yeah. మనకు గిట్హబ్ వాడడానికి Hmm. గిట్హబ్ కోపైలట్ ఉంటది, Hmm. బట్ అది మనం మర్జ్ కి పుల్ కి వాడతామా? అది లేదండి, అది అంటే మర్జింగ్, జనరేట్ చేయడానికి వాడతాం, కానీ ఎస్, మర్జ్ కి పుల్ కి ఆల్రెడీ కమాండ్స్ ఉంటాయి కదా, రైట్. ఆర్ కమాండ్స్ ఆర్ ఈవెన్ లెట్స్ సే ఇప్పుడు ఇంటెలిజే ఐడియా నుంచి అయినా, లేకపోతే గిట్హబ్ డెస్క్టాప్ టూల్ ద్వారానైనా VS కోడ్ కానీ మనం VS కోడ్ కమిట్ కానీ పుల్ రిక్వెస్ట్ కానీ రేస్ చేయొచ్చు. అక్కడ ఏ టూల్ ఎలా హెల్ప్ అవుతుంది? ఎలా ఏ టూల్ ఎందుకు వాడతాం? రైట్. సో మీకు అది కొంచెం ప్రాక్టికల్గా చూపిస్తే కానీ ఐడియా రాదండి. ఇప్పుడు మనం టెక్నికల్గా ఎక్కువ వెళ్ళాం అనుకోండి, ఫ్రెషర్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో మీరు రియల్ టైం ఎక్స్పర్ట్లా ఉన్నారు, డెఫినెట్గా మీకు ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ అండి. ఓకే, సో డెఫినెట్గా కవర్ అవుతుంది. ఓకే, సో వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండి.
డెఫినెట్గా కవర్ అవుతుంది. సో ఇప్పుడు నేను టెక్నికల్గా ఎక్కువ మోర్ టెక్నికల్గా వెళ్ళాను అనుకోండి, సో ఎవ్రీ వన్ విల్ బి కన్ఫ్యూజ్డ్. ఫైన్. ఫ్రెషర్స్కి నాన్ ఐటీ గైస్కి స్టార్టింగే టెక్నికల్గా మాట్లాడితే డెఫినెట్గా కన్ఫ్యూజ్ అవుతారండి. సో అందుకే కొంచెం వెయిట్ చేయండి. సో డెఫినెట్గా మనకు అన్ని కవర్ అవుతాయండి. ప్రాక్టికల్ ఓరియంటెడ్ సెషన్స్ మనవన్నీ కూడా థియరిటికల్గా పైపైన చెప్పేది కాదు. సో అన్ని టూల్స్ కూడా చాలా ఇన్డెప్త్ ఉంటాయి. ఓకే. సో గిట్ విల్ టేక్ 5 days అండి. 5 days హార్డ్గా వర్క్ చేస్తాం గిట్లు. ఓకే. సో 5 days కంప్లీట్ 5 days స్పెండ్ చేస్తాం గిట్ అండ్ గిట్ హబ్కి. జెన్కిన్స్ నియర్లీ 10 days పడుతుంది. ఓకే. సో ఎవ్రీ టూల్ విల్ గో వెరీ డీప్ డ్రైవ్. ఇంకా ఇవి కాకుండా మనకి క్యూబర్నెటిస్, డోకర్, యాన్సిబుల్, టెరాఫార్మ్ చాలా అడ్వాన్స్ టూల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా డీప్ డ్రైవ్ ఉంటాయి. ఫైన్. ఎస్. ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? ఎనీ అదర్ క్వశ్చన్స్ ఎనీవన్? నాకు ప్రతిసారి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఏంటంటే యా, చెప్పండి. నేను ఇప్పుడు సపోజ్ ఒక కోడ్ ఉందండి, ఆ కోడ్ని డౌన్లోడ్ చేసి ఓకే. అది నా రిపాజిటరీలోకి కమిట్ చేయాలనుకుంటాను. ఓకే. నాకు అక్కడ ప్రాబ్లం వస్తుంటుంది. అది ఎలా చేయాలి, ఏం చేంజెస్ చేయాలంటారు? అది కూడా చెప్తానండి. సో మీ గిటాబ్ రిపాజిటరీలోకి పెట్టుకోవాలి కోడ్ తెచ్చుకొని, అంతే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోర్కింగ్ వాడారా? ఫోర్కింగ్ అనేది ఆప్షన్ ఉంటుందా? వాడారా? యూస్ చేశారా? ఇప్పుడు ఫోర్కింగ్ చేసాము, కానీ అది ఫోర్క్ అని కనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఫోర్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా రిపాజిటరీలో ఉన్న కోడ్ని మీరు ఫోర్క్ చేస్తే నా నేమ్ కనిపిస్తుంది మీకు, అంతే కదా. కరెక్ట్ అండి. సో అది అప్పుడు ఏం చేయాలంటే కొన్ని స్టెప్స్ ఉన్నాయండి, అవి ఫాలో అవ్వాలి. అవి నేను చెప్తాను మీకు, ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా రిపాజిటరీ, గిట్హబ్ రిపాజిటరీ. ఓకే. సో దిస్ గిట్హబ్ రిపాజిటరీ. ఇక్కడ నాకు చాలా రిపాజిటరీస్ ఉంటాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ ఆఫ్ లైఫ్ అని ఒక కోడ్ ఉంది. గేమ్ ఆఫ్ లైఫ్ ఇది ఒక గేమ్, రియల్ గేమ్. సో ఇది కాకుండా వెబ్ యాప్ అని ఉంది. ఇలా చాలా రిపాజిటరీస్ ఉన్నాయి. సో ఈ రిపాజిటరీ మీరు తెచ్చుకోవాలి అంటే ఇది ఫోర్కింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దట్ ఈస్ ఓకే. బట్ నా నేమ్ కనపడుతుంది ఇక్కడ చూడండి. ఫోర్క్ 151 మెంబర్స్ ఫోర్క్ చేస్తున్నారు ఈ రిపాజిటరీని, నా స్టూడెంట్స్. 151 మెంబర్స్ అంటే ఈ రిపాజిటరీని యాడ్ చేస్తున్నారు వాళ్ళ అకౌంట్కి. కానీ అక్కడ ఏం కనపడుతుంది? నా నేమ్ కనపడుతూ ఉంటుంది, రైట్. ఈ రామ్ అని కనపడుతూ ఉంటుంది. ఫైన్. సో మీ ఓన్ నేమ్ రావాలంటే ఏం చేయాలన్నది కొంత ప్రాసెస్ ఉందండి. అది నేను చెప్తాను మీకు, ప్రాక్టికల్గా చూపిస్తే మీకు ఐడియా వస్తుంది. ఓకే. సో ప్రాక్టికల్గా చూపిస్తాను. డెఫినెట్గా యూ గెట్ బెటర్ ఐడియా. ఫైన్. Sir, fork is nothing but they have connected to your GitHub repository. నా గిట్హబ్ రిపాజిటరీని మీరు మీ అకౌంట్కి, మీ గిట్హబ్ అకౌంట్కి అటాచ్ చేసుకోవచ్చండి. ఈ రిపాజిటరీ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ వెబ్ యాప్ ఉంది. ఈ For writing రిపాజిటరీని మీ అకౌంట్కి అటాచ్ చేసుకోవచ్చు. code రాయడానికి. ఇది డెవలపర్స్ కండి, డెవలపర్స్ యూస్ చేస్తారు. ఈవెన్ డెవాప్స్ ఇంజనీర్స్ ఆల్సో యూస్ చేస్తారు. అంటే గిట్హబ్ రిపో అండి మన రిపాజిటరీలో కోడ్ గురించే వాడతారు. కోడ్ రిపాజిటరీ అనమాట. గిట్ అంటే రిపాజిటరీ కదా. కోడ్ అంతా ఇక్కడ ఉంటుంది. డెవలపర్స్ ఎక్కువ యూస్ చేస్తారండి. మనం కూడా చెక్ చేస్తూ ఉంటాం కానీ మన కోడింగ్ ఎక్కడ చెయ్యం మనం. ఓకే. నవీన్ గారు మీకు డెఫినెట్గా ప్రాక్టికల్గా నేను చూపిస్తాను. వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే. సో ఇప్పుడే మనం అన్ని చేసాం అనుకోండి, చాలా కన్ఫ్యూజన్స్ వస్తాయి. ఓకే. ఫైన్. నౌ సో ఇక్కడ మన CI/CDని ఎలా సెక్యూర్ చేస్తాం, ఎలా వల్నరబిలిటీ స్కానింగ్ చేస్తాం. వల్నరబుల్స్ అంటే ఐడియా ఉందండి నవీన్ గారు? ఆర్ అదర్స్ వల్నరబుల్స్ వస్తూ ఉంటాయి, వల్నరబిలిటీస్ అంటాం. Vulnerability is nothing but a kind of bugs, right? bugs, weeks, issues. ఓకే. సో 3V అని ఒక టూల్ ఉందండి. 3V ఉంది, వస్వాప్ ఉంది, డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ యూస్ చేసి మన CI/CDని ఎలా సెక్యూర్ చేస్తాం, ఎలా ప్రొటెక్ట్ చేస్తాం, ఎలా బగ్స్ రాకుండా కంట్రోల్ చేస్తాం, ఇవంతా కూడా సో ప్రాక్టికల్గా చూస్తాం మనం. ఓకే. ఆ టూల్స్ ఏం కవర్ అవుతాయి అనేది మీకు చెప్తాను, అవి చూపిస్తాను. ఫైన్. అయితే ఇక్కడ ఓకే, డెవలపర్ డెవలప్ ది కోడ్, దట్ ఈస్ ఫైన్. డెవాప్స్ ఇంజనీర్స్ ఏం చేస్తున్నారు? కోడ్ని పుల్ చేసి డిప్లాయ్ చేస్తున్నాం వెబ్ సర్వర్స్లో, దట్ ఈస్ ఓకే.
అండ్ టెస్టింగ్ ఎక్కడ జరుగుతుందండి మరి? టెస్టింగ్ అనేది జరగాలి కదా. ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేసే ముందు టెస్టింగ్ లేకుండా ఎలా చేస్తాం మనం, రైట్? యా, ఇక్కడ లోకల్ గిట్ లో ఉన్న కోడ్ని టెస్టర్స్ టెస్ట్ చేస్తారండి. గిట్హబ్లోకి వచ్చాక కూడా టెస్ట్ చేస్తారు కోడ్ని. ఓకే, టెస్టర్స్ మాన్యువల్ టెస్టింగ్, సెలీనియం టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ యూస్ చేసి టెస్ట్ చేస్తారు. సో అలాంగ్ విత్ దాట్ ఇక్కడ ఏమవుతుందంటే మనకి, సో వీ హ్యావ్ వన్ మోర్ టూల్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టూల్, సోనార్ క్యూబ్ అండి. సోనార్ క్యూబ్ అనే ఒక టూల్ ఉంది. సోనార్ సోనార్ కోడ్ రివ్యూ టూల్ అంటాం. సోనార్ కోడ్ రివ్యూ టూల్. రైట్. సో ఈ సోనార్ కోడ్ రివ్యూ టూల్ ని మనం కోడ్ క్వాలిటీ టూల్ అంటామండి. ఎవ్రీ ప్రాజెక్ట్ టీమ్, ఎవ్రీ ఆర్గనైజేషన్, దే మెయింటైన్ సమ్ కోడ్ స్టాండర్డ్స్. ఓకే, సో ఏ కంపెనీ అయినా, ఏ సర్వీస్ కంపెనీ అయినా, ఏ కంపెనీ అయినా కోడ్ స్టాండర్డ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లయింట్ ప్రాజెక్ట్ ఇచ్చారు సర్వీస్ కంపెనీకి, రైట్? సో కోడ్ స్టాండర్డ్స్ లేదనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? సో డెఫినెట్గా ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో కోడ్ క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి టెస్టింగ్ అయిన తర్వాత, సో మనం సోనార్ యూస్ చేసి కోడ్ని స్కాన్ చేస్తామండి. సో ఎన్ని డూప్లికేట్ లైన్స్ ఆర్ దేర్, ఎర్రర్స్ ఆర్ దేర్, ఇష్యూస్ ఆర్ దేర్, రైట్? ఇవన్నీ కూడా స్కానింగ్ అయిన తర్వాత ఈ వార్ ఫైల్ అనేది డిప్లాయ్ అవుతుంది ఇక్కడ వెబ్ సర్వర్స్లో. ఫైన్. యా, సో ఈ ఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఒకసారి కోడ్ అంతా జెనికిన్స్కి వచ్చిన తర్వాత మావెన్ తీసుకొని, మావెన్ ఏం చేస్తుందంటే ఒక సింగిల్ ఫైల్గా కన్వర్ట్ చేసి వార్ ఫైల్గా, సో ఆ వార్ ఫైల్ని మళ్ళీ గివ్ బ్యాక్ టు జెనికిన్స్. జెనికిన్స్ పుష్ దట్ వార్ ఫైల్ టు రెస్పెక్ట్ టు టార్గెట్ సర్వర్. హియర్ వి డిప్లాయ్ ది వార్ ఫైల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, మీ ల్యాప్టాప్లో, మీ డెస్క్టాప్లో ఒక 100 ఫైల్స్, 200 ఫైల్స్ ఉన్నాయండి, పీడిఎఫ్ ఫైల్స్. సో నేను పంపించమని మిమ్మల్ని అడిగాను. I ask you to send those documents to me. ఎలా పంపిస్తారు? What is the simplest way to send those documents to me? 200 డాక్యుమెంట్స్ ఉన్నాయండి, ఎలా పంపిస్తారు నాకు? సింపుల్ వేలో ఎలా పంపించవచ్చు? ఇన్స్టెడ్ ఆఫ్ అటాచింగ్ ఆల్ ది డాక్యుమెంట్స్ టు ద జీమెయిల్, ఒక జిప్ ఫైల్గా కన్వర్ట్ చేసి ఆ జిప్ ఫైల్ని మనం అటాచ్ చేసి ఈమెయిల్కి సెండ్ ఇట్ అక్రాస్, రైట్? సేమ్ వే, సేమ్ ఫంక్షనాలిటీ విల్ వర్క్ ఇన్ Maven also. Same functionality work in Maven also, right? So Maven take the raw code from Jenkins and Maven convert into artifact as a war file, jar file, ER file, single file గా కన్వర్ట్ చేసి ఆ వార్ ఫైల్ జెనికిన్స్కి ఇస్తే జెనికిన్స్ తీసుకెళ్ళి ఇక్కడ డిప్లాయ్ చేస్తూ ఉంటుందండి. ఓకే, క్లియర్ అండి ఎవ్రీవన్? యా, మన కోర్స్లో ఇవన్నీ కూడా చాలా డీప్ డ్రైవ్ ఉంటాయండి, చాలా డీప్ డ్రైవ్ ఉంటాయి. సో ప్రాక్టికల్గా కాన్ఫిగర్ చేస్తాం. అయితే ఇక్కడ ఓకే, సో ఇవన్నీ కూడా నార్మల్ టూల్స్ అని అనుకోవచ్చు మీరు, కానీ మనకి ఇంకా అడ్వాన్స్ టూల్స్ ఉన్నాయండి ఇక్కడ. సో అడ్వాన్స్ టూల్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ డోకర్ అండి. డోకర్ ఈజ్ ఏ కంటైనర్ టూల్. సో వాట్ ఈజ్ కంటైనర్? అసలు కంటైనర్ అంటే ఏంటి, రైట్? సో కంటైనర్ ఈజ్ ఏ జస్ట్ లైక్ బాక్స్ అండి. మన ఇన్ జనరల్ మనం చెప్పాలంటే కంటైనర్ అంటే ఏంటండి? ఒక బాక్స్ని కంటైనర్ అంటాం మనం, రైట్? సో ఆ బాక్స్లో ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు, ఎక్కడికైనా మూవ్ చేయొచ్చు, రైట్? సేమ్ వే డోకర్ కంటైనర్స్ ఆల్సో, ఇట్ ఈస్ ఏ స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండి. వీ కెన్ స్టోర్ ఎనీథింగ్ ఆన్ ది కంటైనర్, వీ కెన్ మూవ్ ఎనీవేర్, వీ కెన్ యూజ్ ఎనీవేర్. ఓకే, సో ఇట్ ఈస్ ఏ వెరీ అడ్వాన్స్ టూల్ అండి. డోకర్ అనేది చాలా అడ్వాన్స్ టూల్. సో కరెంట్లీ ఎవ్రీ ప్రాజెక్ట్ టీమ్ దే ఆర్ యూజింగ్ డోకర్ కంటైనర్స్. ఓకే, నెక్స్ట్ వన్ క్యూబర్నెటిస్. ఈ క్యూబర్నెటిస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్. సో ఈ ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటి? రైట్? సో ఇట్ ఈస్ ఎ డీమన్ అండి. ఆర్కెస్ట్రేషన్ అంటే ఇట్ ఈస్ ఎ డీమన్. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్కెస్ట్రా అంటే ఏంటండి? ఐడియా ఉందా ఎనీవన్? ఆర్కెస్ట్రా, గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ టుగెదర్, మ్యూజిషియన్స్ ప్లే ద ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, యా, ఆ ఇన్స్ట్రుమెంట్స్ మధ్యలో ఒక పర్సన్ హీ విల్ స్టాండ్ అండ్ హీ విల్ మూవ్ ద హ్యాండ్స్, ఈజ్ ఆర్కెస్ట్రేషన్ అండి. ఈ కంట్రోల్, ఈ డైరెక్ట్ ఆన్ ది, give the directions.
ఓకే, ఈజ్ ఆర్కెస్ట్రేషన్. సో ఇక్కడ క్యూబర్నెటిస్ అనేది ఒక ఆర్కెస్ట్రేషన్ టూల్ అండి. Kubernetes is the orchestration tool, right? It will control all the target servers. Okay. So Kubernetes is the advanced Docker and Kubernetes is the advanced Docker. Next one here is Ansible and Ansible. Ansible is a What- configuration. Yeah, go ahead and yes. It controls what? Kubernetes is a final line in say. Yeah. So Kubernetes అనేది container orchestration tool అండి. Yeah, that Container అది orchestration tool. So controls all orchestration అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ డీమన్. ఓకే. సో క్యూబర్నెటిస్ అనేది అడ్వాన్స్డ్ డోకర్ అండి. సో డోకర్ అంటే ఏంటి? డోకర్ అంటే ఇట్ ఈస్ ఎ కంటైనర్ టూల్. కంటైనర్ అంటే ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ సాఫ్ట్వేర్. సో కంటైనర్స్ ఆర్ అడ్వాన్స్డ్ వర్చువల్ సర్వర్స్. రైట్. సో ఈ క్యూబర్నెటిస్ అనేది అడ్వాన్స్డ్ డోకర్ అండి. క్యూబర్నెటిస్ లో యూస్ చేసే కాంపోనెంట్స్ ఏంటంటే పాడ్స్ అంటాం. పాడ్స్. Yeah. Pod is nothing but Clusters, group yeah. of containers. Pod is nothing but group of containers. ఓకే, చాలా అడ్వాన్స్ ఉంటుందండి. చూద్దాం ప్రాక్టికల్ గా. ఓకే. Yeah. సో Ansible is ఏ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అండి. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. సో బై యూజింగ్ Ansible వీ కెన్ ఆటోమేట్ ది డిప్లాయ్మెంట్స్ అండి. సో సింగిల్ క్లిక్ డిప్లాయ్మెంట్ చేస్తాం బై యూజింగ్ Ansible. సింగిల్ క్లిక్ డిప్లాయ్మెంట్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజిటల్ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనుకోండి. సో ఇట్స్ టేక్ లాంగర్ టైం. మాన్యువల్గా చేయాలంటే టేక్స్ లాంగర్ టైం డిప్లాయ్మెంట్ చేయాలంటే. బై యూజింగ్ Ansible వీ కెన్ డిప్లాయ్ ఎనీ అప్లికేషన్ విత్ ఇన్ ఏ మినిట్ అండి. 1 minute లో చేయొచ్చు మనం. రైట్. సో బై యూజింగ్ Ansible it is a single click deployment. So Ansible is very advanced tool to deploy the applications. We use the Ansible. Right. Not only applications, any tools, any packages, anything we can deploy. Right. And also Terraform and Terraform is a infrastructure automation tool. Infrastructure automation tool. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్క్, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాజెక్ట్లో 100 రిసోర్సెస్ కావాలి. ప్రాజెక్ట్కి 100 సర్వర్స్ కావాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. బై యూజింగ్ టెరాఫార్మ్ వీ కెన్ క్రియేట్ విత్ ఇన్ ఏ మినిట్ విత్ ఆల్ ప్యాకేజెస్, ఆల్ కాన్ఫిగరేషన్స్, ఎవ్రీథింగ్ అండి. టెరాఫార్మ్ యూజ్ చేసి 1 minute లో క్రియేట్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్, కాన్ఫిగరేషన్స్ అన్ని, ప్యాకేజెస్ అన్ని, రైట్, ఎవ్రీథింగ్. We can prepare infrastructure within a minute. సో అదే మాన్యువల్గా చేయాలనుకోండి, మాన్యువల్గా ఫిజికల్ సర్వర్స్ని 100 క్రియేట్ చేయాలండి. లేదంటే ఏ సర్వీస్ అయినా, వర్చువల్ సర్వీస్ అయినా 100 సర్వర్స్ ప్రిపేర్ చేయాలనుకోండి. ఎంత టైం పట్టవచ్చు? 100 సర్వర్స్ ప్రిపేర్ చేయాలి మాన్యువల్గా. ఇట్ టేక్స్ లాంగర్ టైం. రైట్. సో బట్ టెరాఫార్మ్ యూస్ చేసి క్లౌడ్లో, AWSలో విత్ ఇన్ ఏ మినిట్ వీ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్, నాట్ ఓన్లీ 100. with all packages, all configurations, everything. Okay. Yeah. Next one, Grafana and also Prometheus. So these tools, yeah, Grafana and Prometheus both are, we can say, monitoring tools and very advanced tools, monitoring tools. We can monitor our Kubernetes, we can monitor our Docker, right? By using Grafana, Prometheus, we can monitor our core tools, advanced tools, right? So ఇవి కాకుండా మనకి మన కోర్స్లో AWS, Azure and Google Cloud also will be covered. GCP also will be covered. Okay. సో ఏ టూల్స్ కూడా కవర్ అవుతాయి. ఏ టూల్స్ ఏంటి అన్నది నేను చూపిస్తాను. ఓకే, ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సో ఎనీవన్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? Fine. Yeah. So ఇక్కడ for example, you will Grafana and Prometheus, you will point it to the Docker container. yeah. సో మెయిన్గా ఏంటంటే మనం Kubernetes లో వాడతామండి. Kubernetes మానిటరింగ్కి వాడతాం. Kubernetes లో డాకర్ కంటైనర్స్ కూడా ఉంటాయండి. Kubernetes is required Docker dependency. Kubernetes is having Docker dependency. Kubernetes లో డాకర్ కంటైనర్స్ కూడా వాడతాం. అందుకు కంటైనర్స్ కూడా మనం మానిటర్ చేస్తాం Kubernetes లో.
అండర్స్టాండింగ్ రైట్? యా. సో ఈ టూల్స్ అన్ని మనకు కవర్ అవుతాయండి. మన కోర్స్లో కవర్ అయ్యే టూల్స్ ఏంటంటే AWS క్లౌడ్, అజూర్ క్లౌడ్, GCP అండ్ గిట్, గిట్హబ్, జెన్కిన్స్, మావెన్, యాన్సిబుల్, డోకర్, క్యూబర్నెటిస్, టెరఫార్మ్, గ్రఫనా, ప్రొమథియస్, సోనార్ క్యూబ్, JFrog. JFrog కూడా వన్ ఆఫ్ ది పాపులర్ రిపోజిటరీ టూల్. ఈ రిపోజిటరీ ఎందుకంటే మనం ఆర్టిఫాక్ట్స్ అన్ని కూడా స్టోర్ చేస్తామండి JFrogలో. ఓకే. నెక్సస్ కూడా సేమ్ ఫంక్షనాలిటీ. JFrog, నెక్సస్ బోత్ ఆర్ సేమ్ ఫంక్షనాలిటీ, బట్ JFrog is bit advanced tool. Okay. So Tomcat is the web server, Docker Swarm, Argo CD, GitOps కూడా కవర్ అవుతుంది. సో అలాంగ్ విత్ దిస్ 4 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ విల్ బి కవర్డ్ ఇన్ అవర్ కోర్స్. 4 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా మన కోర్స్లో కవర్ అవుతాయి. రైట్. సో Kubernetes, Docker, Ansible, Terraform ఈ 4 టూల్స్ చాలా చాలా అడ్వాన్స్ టూల్స్ అండి. If you are good in Kubernetes and Docker, you can easily crack your interview. Along with that, cloud required, CI/CD also required. Right? So Terraform, Ansible కూడా చాలా చాలా ఇంపార్టెంట్. So now look at my screen, everyone. So these are the security tools అండి. Sonar Cube, 3V, WASWAP, right? ఇవన్నీ కూడా security tools. How can we implement the security services and tools? సో మనం CI/CDని ఎలా సెక్యూర్ చేస్తాం, ఎలా ప్రొటెక్ట్ చేస్తాం, ఎలా వల్నరబిలిటీ స్కాన్ చేస్తాం, ఎలా చెక్ చేస్తూ ఉంటాం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. Okay. So Ram, sorry to interrupt. So the security tools and implementation of security also is expected in the DevOps role now. Yes అండి. Presently, Okay. every project team they are looking for security also. Along with Okay. the DevSecOps they are looking for DevSecOps. Okay. So when we are keeping the profile, we can keep as a DevSecOps, right? DevSecOps అండి. ఎస్, DevSecOps పెడితే మనకి ఈజీగా క్రాక్ అవుతున్నాయి ఇంటర్వ్యూస్. సో ఈజీగా కాల్స్ వస్తున్నాయి, Okay. Okay. చాలా కాల్స్ వస్తున్నాయి. సో రీసెంట్గా లాస్ట్ వీక్లో, ఈ వీక్ అండి, ఈ లాస్ట్ వెనస్డే, సో 2 people గాట్ ద ఆఫర్ అండి, నా స్టూడెంట్స్, Great. US బ్యాచ్ స్టూడెంట్స్. యా. సో అది నేను గైడ్ చేస్తాను, ఎలా క్రాక్ చేసుకోవాలి ఇంటర్వ్యూస్, ఎలా కోప్ అప్ అవ్వాలి ప్రాజెక్ట్లో, ఇవంతా మనకు కవర్ అవుతుంది కోర్సులో. Great. Thank you. ఫైన్. సో దీస్ ఆర్ ది AI టూల్స్ అండి. దీస్ ఆర్ It ది means AI what? టూల్స్. యా, గో అహెడ్ అండి. ఎస్. Security. CI/CD. యా, పూర్ణచంద్ర ఆస్క్ యువర్ క్వశ్చన్. Yeah, see, in the DevOps role, మీరు చెప్పారు కదా, so there is a part of development, but we can no need to be a developer or know the coding and all. By using some tools, we can develop the code, right? So you will be explaining that as well, right? యా. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇప్పుడు మనకి పైథాన్ డెవలపర్స్ ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, పైథాన్ డెవలపర్స్ 2026 నుంచి మాన్యువల్ వేలో కోడ్ రాసే అవసరం లేదండి. మాన్యువల్గా కోడ్ డెవలప్ చేసే అవసరం లేదు ప్రజెంట్, ఎందుకంటే మనకు టూల్స్ వచ్చేసినాయి, ఏ టూల్స్ వచ్చాయి. సో మీకు ఏ కోడ్ కావాలంటే ఆ కోడ్ ఇచ్చేస్తండి, ఎనీ కోడ్. సో జస్ట్ స్మాల్ కస్టమైజ్ చేస్తారు, రీయూజ్ చేస్తూ ఉంటారు. Yeah. It's nothing but prompt engineering. ఎస్, కరెక్ట్ అండి. సో నేను చూపిస్తానండి మీకు ఎలా మనం స్క్రిప్ట్స్, అంటే మనం కోడ్ చేయంగానే స్క్రిప్టింగ్ చేస్తూ ఉంటాం. సో ఆ స్క్రిప్ట్స్ అని ఎలా Correct. తెచ్చుకోవాలి, ఇవన్నీ నేను చూపిస్తాను మీకు. ఏ యూజ్ చేసి Exactly. How to, we should know the scripting to automate the jobs, right? That is the main thing. ఎస్, హౌ కెన్ వి ప్రిపేర్ ద స్క్రిప్ట్స్ బై యూజింగ్ AI. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. సో ఐల్ షో దట్ ప్రాక్టికల్లీ. ఓకే. Sure. What is this embeddings here? ఇదండి. And the last PowerPoint show, last one, fine tuning and embeddings is there, right? రైట్. వన్ ఆఫ్ ది సర్వీస్ అండి, ఇది నేను చూపిస్తాను మీకు. జనరేటివ్ మనం వర్క్ చేసినప్పుడు వన్ ఆఫ్ ది సర్వీస్ అండి. Okay. చాలా ఉన్నాయి సర్వీసెస్, వన్ ఆఫ్ ది సర్వీస్. ఓకే. LLMs ఎలా వర్క్ అవుతాయి, LLMs అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం డీప్గా వెళ్తాము. సూపర్ AI అంటే ఏంటి. ఓకే. So this AML also is a part of our this thing, right? ఎస్, ఎంఎల్ కూడా కవర్ అవుద్దండి. ఎస్, కరెక్ట్ అండి. అంటే స్పెసిఫిక్గా ML అంత మనం ఓన్లీ ML నేర్చుకోము ఇక్కడ.
మన DevOps కి ఎక్కడ యూజ్ అవుతుందో అది నేర్చుకోవాలి. Exactly. Yeah. AML, how much useful for our DevOps role, that will be covered. Exactly. Yes. Because whenever I know I'm searching SRE role, site Mhm. reliability engineer, Yes. so I'm seeing they're clearly asking AML experience. Yes. Yes. Okay. సో మన కోర్సులో కూడా SRE కవర్ అవుద్దండి ఇక్కడ. సో యాక్చువల్గా నేను పీపీటీ చూపించలేదు. సో మన కోర్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, DevSecOps SRE విత్ మల్టీ క్లౌడ్ ప్లస్ AI. SRE కూడా కవర్ అవుతుంది. ఓకే, SRE అంటే ఏంటి? So SRE and DevOps is different or both are same? బోత్ ఆర్ just trying ఆల్మోస్ట్ to సేమ్ understand. అండి. Okay. సో మనకు ఒకప్పుడు ఒక 10-15 years బ్యాక్ ప్రొడక్షన్ సపోర్ట్ అనేవారు గుర్తుందండి. అవును డెఫినెట్లీ. ఆ కైండ్ ఆఫ్ రోల్ ఉంటుందండి ఇక్కడ SRE. ఓకే. ఓకే, సో అది డిఫరెన్స్ చూపిస్తాం, మీకు క్లారిటీ వస్తుంది. Okay. Because the first thing here is, sorry guys for taking up time. See, why I'm asking is, first of all, which role we are going for is not clear nowadays. Exactly. Yes, Everybody is having different, expectation. Yeah. But whenever we are uploading our profile, somebody asking the same role with a different requirement. Yes. So Yes. that I'm trying to understand exactly what it is. యా. ఫైన్. సో నేను మీకు రెగ్యులర్ క్లాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ రోల్స్కి అప్లై చేయాలి, ఏ రోల్స్లో మనం ఫిట్ అవుతాం. సో ఇవన్నీ కూడా మీకు క్లారిటీ వస్తుందండి. ఓకే. Okay. So one last question, Ram. Manam, if we are completing this, DevOps course, so at least like earlier when we are learning some course, at least we are expecting some next 10 years or next some good amount of time, Yes. and we are rest assured for a job. So DevOps also is the same kind, right? So for next few years we are okay if we are learning. యా. సో మీరు ఇప్పుడు DevSecOps విత్ మల్టీ క్లౌడ్ ప్లస్ AI నేర్చుకుంటే కమింగ్ 15 years గ్యారంటీ అండి, దాంట్లో డౌట్ లేదు. Great. కమింగ్ 15 to 20 years మనం గ్యారంటీ ఇవ్వచ్చు. ఓకే, సో ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా AI పవర్డ్ అండి. AI పవర్డ్. Exactly. ఓకే, మీరు ఇప్పుడు నేర్చుకున్నారనుకోండి, కమింగ్ 15 to 20 years మీ జాబ్ సెక్యూర్ ఉంటుంది. Yeah. So this AI we can implement to any how I can say, any job or any module with this AI, right? Yes. Because when I was attending interviews, they were asking how much you were having a specific AI experience in this particular your project or something. So మీరు ఏం చేస్తారంటే, మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు, సో మా ప్రాజెక్ట్లో వీఆర్ యూజింగ్ కోపైలట్, వీఆర్ యూజింగ్ జెమినీ AI, వీఆర్ యూజింగ్ సూపర్ AI, వీఆర్ యూజింగ్ నారో AI, ఇలా మీరు చెప్పొచ్చు అండి. ఈ సూపర్ AI అంటే యాక్చువల్లీ చెప్పాలి. ఎందుకంటే సారీ టు ఇంటరప్ట్, యాక్చువల్లీ చెప్పాలి. ఎందుకంటే యూజువల్లీ ఇప్పుడు దాకా అయితే అంత ఇంప్లిమెంటేషన్ ఏమీ జరగలేదు రీసెంట్ గా పనిచేసిన కంపెనీస్. బట్ వాళ్ళు ఇప్పుడు అడిగేది ఏంటంటే దే ఆర్ ఆస్కింగ్ ఇఫ్ యూ హావ్ వర్క్డ్ విత్ ఇట్. బట్ correct. honestly, I didn't work with it. But if you say honestly that I didn't work with it, you are not getting the job. You are not So getting real time, selected. yeah. So yeah, it is what it is. So మీరు ఇప్పుడు మీ దగ్గర నేర్చుకుని, నాకు అసలు ఇప్పుడు మీరు చెప్పిన AI tools గురించి ఏది తెలియదు, నథింగ్. Yeah. I have a zero knowledge about it. So ఈజీగా అండి, క్యాప్ చేసుకోవచ్చు మీరు. నథింగ్ టు వరీ అండి. సో ఎనీవన్ కెన్ ఈజీలీ లెర్న్ దిస్. ఓకే, సో మన కోర్సులో చాలా డీప్ డ్రైవ్ ఉంటాయి, సో మీరు ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ. సో బట్ ఐ కెన్ ఇప్పుడు మీరు చూపించిన ఈ టూల్స్ అన్ని కూడా వన్స్ నేను కోర్స్ ఫినిష్ చేసిన తర్వాత ఐ కెన్ యాడ్ అప్ ఇంటూ మై రెజ్యూమ్ అండ్ స్టఫ్ కదా. ఎస్ అండి, 100%. ఎస్, మీరు యాడ్ చేసుకోవచ్చు ఈజీగా, ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేసుకోవచ్చు. ఓకే, ఫైన్ అండి, ఫైన్. సో నెక్స్ట్ మన కోర్సులో అలాంగ్ విత్ దిస్ లైనెక్స్ కూడా కవర్ అవుతుందండి. మనకి ఎంతవరకు లైనెక్స్ అవసరం ఉంటుందో అంతవరకు కవర్ అవుతుంది. వీఆర్ నాట్ లైనెక్స్ అడ్మిన్స్ అండి. ఓకే, వీఆర్ DevSecOps మల్టీ క్లౌడ్ ఇంజనీర్స్. ఓకే, సో లైనెక్స్ మనకి ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు కవర్ అవుతుంది. ఫైన్, ఈ సర్వీసెస్ అన్ని కవర్ అవుతాయి లైనెక్స్లో. సో నియర్లీ 60 to 70 కమాండ్స్ మనకి ఇంపార్టెంట్ ఉంటాయండి, అంతకంటే ఎక్కువే కవర్ అవుతాయి మనకి. ఓకే, ఫైన్. సో హియర్ దిస్ ఇస్ ద సపోర్ట్ అండి, వీ ప్రొవైడ్ ద సపోర్ట్ లైక్ దిస్. డైలీ రికార్డింగ్స్ విల్ బి ప్రొవైడెడ్. సో రికార్డింగ్స్ 1 year యాక్సెస్ ఉంటుంది. FAQs, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్, శాంపుల్ ప్రాజెక్ట్స్, రెజ్యూమ్ సపోర్ట్. రెజ్యూమ్ నేనే ప్రిపేర్ చేస్తాను. టెక్నికల్ సపోర్ట్ అండి. సో మనకి ఎవ్రీ బ్యాచ్కి ఒక గ్రూప్ ఉంటుందండి, అక్కడ మీరు పోస్ట్ చేయొచ్చు డౌట్స్ వచ్చినప్పుడు. సో మీరు క్లాస్ రూమ్ కావాలంటే క్లాస్ రూమ్ రావచ్చు, ఆన్లైన్ అయితే ఆన్లైన్ అటెండ్ అవ్వచ్చు, రైట్.
సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ కూడా షేర్ చేస్తాను. ఎవ్రీ వన్ ఈజ్ హ్యావింగ్ మై నెంబర్. సో నార్మల్లీ ట్రైనర్స్ దే నెవర్ గివ్ దేర్ పర్సనల్ నెంబర్స్ అండి. సో నా నెంబర్ కూడా షేర్ చేస్తాను. సో దిస్ ఇస్ మై That's నెంబర్ great. అండి. ఓన్లీ ఐ హ్యావ్ ఓన్లీ వన్ నెంబర్. సో దిస్ ఇస్ మై నెంబర్. యూ క్యాన్ టేక్ డౌన్ దిస్ నెంబర్. దిస్ ఇస్ ఇన్స్టిట్యూట్ నెంబర్. బోత్ నెంబర్స్ యూ కెన్ సేవ్. ఓకే. సో ఎనీ టైం మీకు ఏదైనా అంటే మీరు ప్రాక్టీస్ చేస్తూ రికార్డింగ్స్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మీరు ఎక్కడైనా స్ట్రక్ అయితే మీరు నాకు కాల్ చేయొచ్చు అండి. సో కానీ నేను ఏదైనా క్లాస్లో ఉంటే మాత్రం కాలు ఆన్సర్ చేయను, కానీ కాల్ బ్యాక్ చేస్తాను. ఓకే. యా. Yeah. సో మనకి గ్రూప్ ఉంటుంది, గూగుల్ క్లాస్ రూమ్ అని ఉంటుంది, అక్కడ పోస్ట్ చేయొచ్చు ఇష్యూస్ వస్తే, డౌట్స్ వస్తే. ఓకే. సో నాకు కూడా మెసేజ్ పెట్టవచ్చు, కాల్ చేయొచ్చు అండి. దిస్ ఇస్ మై నెంబర్. Okay. Ram, so the recordings, where is available? డ్రైవ్ There లో is అప్లోడ్ any చేస్తాం. website? గూగుల్ క్లాస్ రూమ్ అని ఉంటుంది. సో Okay. గూగుల్ క్లాస్ రూమ్ లో అప్లోడ్ చేస్తాం. సో ఆ రికార్డింగ్స్ మీకు 1 year యాక్సెస్ ఉంటుందండి. Okay. Okay. ఓకే. ఐల్ That's షో great. దట్. ఓకే. Yeah. Yeah. యా. సో నెక్స్ట్ వన్ ఇక్కడ టెక్నికల్ సపోర్ట్ అండి. మీకు ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా, బేసిక్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్లో ఏ ఇష్యూస్ ఉన్నా యూ క్యాన్ రీచ్ అవుట్ టు మీ. అండ్ సర్టిఫికేషన్ సపోర్ట్ అండి. మీకు సర్టిఫికేషన్ సపోర్ట్ కూడా ఐ విల్ సపోర్ట్ యూ టు క్లియర్ ది That's ఎగ్జామ్. great. ఓకే. మీకు ఏదైనా సర్టిఫికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ సర్టిఫికేషన్ చేయాలి, మెషిన్ లెర్నింగ్ సర్టిఫికేషన్ చేయాలి, లేదంటే సో మల్టీ క్లౌడ్ సర్టిఫికేషన్ చేయాలి, డెవాప్స్లో క్యూబర్నెటిస్ సర్టిఫికేషన్ చేయాలి. సో ఎనీ సర్టిఫికేషన్ ఐ గివ్ యూ సపోర్ట్ టు క్లియర్ ది ఎగ్జామ్ 100%. ఓకే. Thanks. గైడెన్స్ కూడా మీరే ఇస్తారా? యాక్చువల్లీ ఈ సర్టిఫికేషన్ చేస్తే బాగుంటది, దట్ కెన్ యాక్చువల్లీ ఫెచ్ యువర్ రెజ్యూమే అన్నట్టు ఏమైనా యా చెప్తారు కదా? యా యా ఎస్, నేను గైడ్ చేస్తానండి. ఎస్. థ్యాంక్స్. యా. సో ప్లేస్మెంట్ సపోర్ట్ అండి. ప్లేస్మెంట్ సపోర్ట్ అంటే ఏంటంటే ప్లేస్మెంట్ అష్యూరెన్స్ కాదండి, అసిస్టెన్స్ సపోర్ట్. ఎలా ఉంటుందంటే యా, సో మన క్లాసెస్లో ఎవ్రీ క్లాస్లో FAQs అని ఇస్తాను. నెక్స్ట్ మీకు ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి కాకుండా మా ఇన్స్టిట్యూట్ నుంచి కొన్ని పోస్టింగ్ చేస్తూ ఉంటారు గ్రూపుల్లో, మన గ్రూపుల్లో. సో Oh, ఓపెనింగ్స్ okay. వచ్చినప్పుడు పోస్టింగ్ చేస్తూ ఉంటారు, రైట్. అది మీరు అప్లై చేయాలి, అటెండ్ అవ్వాలి. సో నెక్స్ట్ నేను కూడా పర్సనల్గా కొన్ని HR మేనేజర్స్ నాకు కనెక్షన్స్ ఉంటాయి, రైట్. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అది మీరు Great. Great. అప్లై చేసి మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. ఓకే. అష్యూరెన్స్ కాదండి, మీరు ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్గా జాబ్ వచ్చేస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఓకే. యా. సో మేము సపోర్ట్ ఇస్తాం, మీకు మ్యాక్సిమం మీరు ప్లేస్ అయ్యేలాగా చూస్తాం. ఓకే. Okay. యా. సో దీస్ ఆర్ ది నెంబర్స్ అండి. యా. సో మండే నుంచి మనకి రెగ్యులర్ సెషన్ స్టార్ట్ అవుతున్నాయి. మండే సేమ్ టైమింగ్స్. ఓకే. 8 AM to 9:30. సమ్ టైమ్స్ స్ట్రెచ్ అవుతూ ఉంటుందండి 15-20 minutes. యాక్చువల్గా 1 hour క్లాస్ 1 hour 15 minutes, 1 hour 30 minutes కూడా అవుతూ ఉంటుంది. సమ్ టైమ్స్, నాట్ రెగ్యులర్లీ. సో మండే టు ఫ్రైడే క్లాసెస్ వుడ్ బి, అండ్ సమ్ టైమ్స్ ఐల్ టేక్ వీకెండ్ వర్క్ షాప్స్ ఆల్సో. సాటర్డే సండే కూడా కవర్ చేస్తానండి సమ్ టైమ్స్. Yeah. ఓకే. యా. సో ది కోర్స్ డ్యూరేషన్ ఇస్ 4 months అండి, నియర్లీ 4 months. ఈ 4 months మీరు డెడికేట్ అయ్యారంటే ఈజీగా మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోతారండి, నో డౌట్. ఓకే. సో ఈజీగా మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోగలరు, ఈజీగా ప్రాజెక్ట్లోకి వెళ్ళొచ్చు. సో ఆ లెవెల్ ఆఫ్ సపోర్ట్ నేను ఇస్తాను, ఆ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది మన కోర్సులో. ఫైన్.